వంతు చూడు. సోమల మండలము చాలా అడవులతో కూడిన ప్రాంతం. సోమల చౌడేపల్లి మండలం అడవులు. అక్కడ తహసీల్దార్ క్యాడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న క్యాడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకొని సోమల మండలానికి ఈ 5 ఏళ్ళు విపరీతమైన అరాచకాలు చేసినారు. రైతులు 100 ఏళ్ళుగా అనుభవించే భూములు 100 ఏళ్ళుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అటవీ వాళ్ళతో చేరుకొని మీకు లేదు, ఇది రెవెన్యూనే కాదు, ఇది ఈ నంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతుల్ని ఇబ్బంది పెట్టి 10-1 ఆడంగల్లో బ్లాక్ చేసేసినారు. ఎవరు? శ్యాంప్రసాద్ రెడ్డి అని, మధురెడ్డి అని ఇద్దరు వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్కు అదే అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు, మా పైనుంచి ప్రెజరు, ఒక పార్టీ వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమయ్యా మేము బ్యాంక్ లోన్లు మేము రెన్యువల్ చేయాలా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలంటే నువ్వు 10-1 ఆడంగల్లో నువ్వు ఎట్లా స్టాప్ చేస్తావు కంప్యూటర్లో? అతను అట్లా మళ్ళా ఈ గాళ్ళు కొట్టేదానికి కూడా ఫారెస్ట్ వాళ్ళతో కూడా హెల్ప్ వీళ్ళు ఈ నంబర్లే మావి కాదనేది. ఇది మా రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినావు, బావులు దూకున్నాము, బోర్లు వేసుకున్నాము, ఎట్లా అవుతుంది? మీరు అంతా పర్మిషన్లు ఇస్తేనే కదా అవుతుంది. కాబట్టి అతను చేసిన అరాచకాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎవరు? శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ మధురెడ్డి అనేవాళ్ళు. వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అర్జీ ఇస్తా ఉన్నాం. వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకాలంతా కూడా బయటికి తేవాల్సిందిగా, రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తారు. ఏది? మేము 10-1 నాకే 10-1 రాలేదు, ఇవ్వలేదు, బ్లాక్ చేసినారు. అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు. ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ ఉండే దానిపైన అడంగులు 10-1 ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు? రాదు. అడిగితే పో అంతే, ఇచ్చేలేపో, దౌర్జన్యము. ఏమంటే మాకు ఒక పార్టీ సపోర్ట్ ఉంది, పేర్లంతా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ 2 అరాచకాలు నేను దీనిపైన ఫైట్ చేస్తాను, నిరాహార దీక్ష కూడా చేస్తాను, ధర్నాలు చేస్తాను మా సంఘం తరఫున. ఏ విధంగా కావాలన్నా మేము ఎదుర్కొని వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోయి అక్కడ కూడా పోయి ధర్నాలు చేస్తాం. వాడు చేస్తుండే అరాచకాలు వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళని వదిలే క్వశ్చనే లేదు. అది ఇప్పుడు సింపుల్గా ఈ 2 సబ్జెక్టులు, ఒకటి అటవీ వాళ్ళు వీటికంతా సమాధానం చెప్పాలా, రెవెన్యూ వాడు కూడా వీటికంతా సమాధానం చెప్పాలా. మా హక్కులు ఎందుకు కాలు రాసినాం? 5 ఏళ్ళు మా హక్కులు కాలు రాస్తే మేము జైల్లో ఉన్నట్టే కదా. రెండోది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుడు కేసులు, ఊరికేనే ఆడిపోయినారు ఈడపోయినారని తప్పుడు కేసులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు 20 మంది రైతుల పైన కేసులు బనాయించున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఉన్నాను దాంట్లో. నేను ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాను చెప్పాలంటే. వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తేల్చుకొని నీ భూమే నా భూమే అని తేల్చుకోవాలి. కానీ నువ్వు ఊరికనే ఎవరో పెద్ద మనిషి చెప్పేసినట్టు తప్పుడు కేసు పెట్టేస్తే అప్పుడు మా కుటుంబము మా బిడ్డలో మర్యాదగా బతకాలనా లేదా? వీడైనా బతకాల్సింది. అటవీ శాఖ వీడు అటవీ శాఖ అటవీ శాఖ సైతన్ కుమార్ రెడ్డి ఉంటాడు, పెద్ద టెర్రర్ అంట ఆయన. లేపేస్తాడంట మొత్తం రైతులనే. మొత్తం రైతులే లేదు ఇంకా. మొత్తం వెళ్తే రాజ్యం మేమే లంచాలు 3 లక్షలు 4 లక్షలు లంచాలు, ఒక జీతాలు 2 లక్షలు 3 లక్షలు. ఎవడబ్బు సొమ్మండి? జైతన్ కుమార్ రెడ్డి నీ కథ, బాలకృష్ణ రెడ్డి మీ కథ అంతా కూడా మేము చూస్తాం. చూడండి, మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కూడా అవ్వండి. అది స్వాగతము. నేను పద్మనాభ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, జీగోళ్ళపల్లి గ్రామం, టౌనంపల్లి మండలం. నేను ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చిన కారణం ఏమంటే, ముఖ్యంగా ఈ అటవీ అధికారులు గత 5 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీ గవర్నమెంట్ డబ్బులు దోసేస్తున్నారు. ఎన్ని రకాలుగా అంటే అడవుల్లో భూములు 100ల కొద్ది ఎకరాలు అమ్మేస్తున్నారు. తర్వాత స్ట్రెంచెస్ అంటే గాళ్ళు తీసి దాని బిల్లులు తీయకుండానే బిల్లులు చాలా కొన్ని లక్షలు కోట్ల వరకు తీసేసి ఉన్నారు. మూడోది చెట్లు నాటినట్లుగా రికార్డ్ చేసి ఆ డబ్బులు తినేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే చైతన్ కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి అని ఇద్దరు. బాలకృష్ణారెడ్డి రేంజర్ ఇన్ఛార్జి, జిల్లాకంతా ఇన్ఛార్జి, అన్నిటికీ మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు అన్నిటికీ ఒకటే. ఇది సీనియర్లు పెట్టి జూనియర్ని వేసుకున్నారు. చైతన్ కుమార్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఒక పార్టీ తరఫున ఇన్వాల్వ్ అవుతాడు. అట్లా ఈ అవకతవకలన్నీ బయటికి తీసి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా సమర్పిస్తూ ఉన్నాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనేది ఒక కారణం. తర్వాత
నర్సరీల్లో ఒకే చెట్టు లేదు చూడండి మీరు, నర్సరీల్లో కొన్ని లక్షలు కోట్లు తినేసినారు నర్సరీల్లో చెట్లు పెంచినట్టు అవి ఇచ్చినట్టు దాన్ని అంతా. ఇదంతా కూడా రికార్డు వాళ్ళు బయట పెట్టాలా, మనకు ప్రెస్కు ఇవ్వాలి. మనకు మెయిన్ అది సింపుల్గా 5 పాయింట్లు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అటవీ భూములు అమ్ముకున్నారు, అటవీ ఫలసాయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఎవరు? రెవెన్యూ అధికారులు కలుసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో అటవీ ఫలసాయాన్ని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేసినాం, మొన్న నిలిపినాం మేము. మొన్న మామిడికాయలు కుక్కుడికాయలు ఇవన్నీ కూడా మేము రైతు సంఘం తరఫున స్టాప్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీరు అడిగితే కూడా డిఎఫ్ఓని నిలుపున్నామని చెప్తాడు. ప్రజెంట్గా ఇన్ని రోజులు ఈ 5 ఏళ్ళు వదిలేసినారు, పూర్తిగా వదిలేసినారు. అది అటవీ శాఖకు సంబంధించి మా సబ్జెక్టు. వాళ్ళ మీద కలెక్టర్ గారు, అటవీ శాఖ మంత్రి గారు చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్. నెక్స్ట్